హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే సండే రోజు వ్లాగ్ అండి. సండే అయితే ఉదయాన్నే ఫస్ట్ పూజ అయితే చేసేస్తానండి. ఎందుకంటే ఉదయాన్నే కాలేజీకి వెళ్తారు, ఇంకా హడావుడిగా లంచ్ బాక్స్ చేయాలి, టిఫిన్ చేయాలి, ఆ టెన్షన్ ఉండదు కదా సండే రోజు. అందుకని ఫస్ట్ పూజ చేసేస్తాను. ఆ తర్వాత నిదానంగా ఏమన్నా పనులు ఉంటే చేసుకుంటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్గానే ఉంటుంది సండే రోజు, ఎందుకంటే పిల్లలు లేట్గానే లేస్తారు. అలా లేట్గా టిఫిన్ అయితే చేస్తారు. ఇంకా వెజిటబుల్స్ అయితే తెప్పించానండి. దాదాపుగా 4-5 డేస్ అయింది అయిపోయి కూడా. ఇంకా అలా ఏదో ఒకటి చేసేస్తున్నాను. ఇంకా చివరికి 2 డేస్ నుంచి చెప్తుంటే మా అబ్బాయి నిన్నైతే వెళ్ళాడు. మామూలుగా అయితే మా మామయ్య మా పెద్ద బాబు లేడనుకో, ఉదయాన్నే తెల్లవారుజామునే 4 గంటలకి లేచి వెళ్ళి పెద్ద మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాడనమాట వెజిటబుల్స్ ఏవైనా అవసరమైతే. ఇంకా మా అబ్బాయి వచ్చాడు కదా, వాడు తెస్తాడులే అని మా మామయ్య అలానే ఉన్నాడనమాట. అంటే అదిగాక మా మామయ్యకి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయంటే అంత దూరం వెళ్ళలేడు నడిచి. మామూలుగా అయితే అంతకుముందు వాకింగ్ లాగా అవుతుందని వెళ్ళేవాడు. ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే తీసుకొస్తారులే పిల్లలు అన్నట్టుగా మా మామయ్య ఈ మధ్య పట్టించుకోలేదు. ఇంకా అందుకని మా అబ్బాయిని పంపించాను. ఇంకా వెజిటబుల్స్ బీరకాయలు, కాకరకాయలు, బెండకాయలు, వంకాయలు, టమాటా, ఆలు, ఆనియను, ఇంకా కరివేపాకు, కొత్తిమీర అయితే తేలేదులే, కరివేపాకు, ఇంకా గోంగూర, తోటకూర అయితే తెచ్చారు. ఇంకా పల్లీలు కూడా 1 కేజీ తెచ్చారు. ఎందుకంటే మార్కెట్ సైడ్ ఉండే పెద్ద పెద్ద షాపులలో మంచి క్వాలిటీ దొరుకుతాయి. అదేవిధంగా పప్పులు కానీ, పల్లీలు కానీ, ధనియాలు కానీ, కొబ్బరి కానీ, ఇలాంటివి, చింతపండు ఇలాంటివి మార్కెట్ సైడ్ పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. అక్కడ మంచి క్వాలిటీ ఉంటాయి. ప్లస్ ఇంకా ప్రైస్ అనేది తక్కువగా ఉంటాయి. అందుకని కొన్ని కొన్ని అయితే అక్కడ తెప్పిస్తాను. కొన్ని కొన్ని ఇంకా నేను ఏవైనా మార్ట్లలోకి వెళ్తాం కదా, ఆ మార్ట్లలో తీసుకొస్తాను. ఇంకా వంకాయ కర్రీ చేద్దామని ఫస్ట్ వంకాయలు అయితే కడుగుతున్నా అండి. వంకాయ కర్రీ అలాగే రొట్టె చేద్దామని ఇంకా వంకాయలు కట్ చేసుకుంటున్నాను. వంకాయలు అయితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ మధ్య ఎందుకండి ఇత్తనాలు లోపల నల్లగా అయిపోతున్నాయి. ఇంకా అందుకని తొందరగా ఫస్ట్ చేసేద్దాం అనుకున్నాను. అదిగాక వంకాయ కర్రీ అయితే తొందరగా అవుతుందని లేట్ అయింది. వెజిటబుల్స్ తీసుకురావడమే లేట్ అయింది. ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కదా రొట్టె చేయాలంటే, అందుకని వంకాయ కర్రీ అయితే తొందరగా ఫాస్ట్గా అయిపోద్దని. అయితే నూనె వంకాయ అలా ఏం చేయలేదు, మామూలుగా వంకాయ కర్రీ లాగా చేసేసాను. ఇంకా తాలింపు వేసేసుకుంటాను. అన్నీ కట్ చేసుకొని ఫస్ట్ ఉప్పు వేసి కడిగేసేసాను. తర్వాత ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకొని, ఇంకా ఆనియన్, టమాటా కట్ చేయలేదు. టమాటా మళ్ళీ నేను ఇవి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు వేస్తాను. అవి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా వేస్తాను. అందుకని అవి కట్ చేయకుండా పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్గా సండే కదా, మా వారు ఉదయాన్నే చికెన్ తెస్తా అంటే నేను వద్దని పోస్ట్పోన్ చేయించారనమాట. ఎందుకులే ఈ సండే తినకూడదులే, ఎందుకు వారం తింటున్నాం ఎందుకులే అని. కానీ చివరికైతే మళ్ళీ ఈవినింగ్ అయితే చేయాల్సి వచ్చిందండి. 3 రోజుల నుంచి రొట్టె చేయలేదు కదా అని ఇంకా ఉదయాన్నే మా మామగారు రొట్టె చేయమంటే సరే అని రొట్టె అయితే చేశాను. యాక్చువల్గా ఇంకా టిఫిన్ కూడా ఏం లేవన్నమాట. ఇంకా పిల్లలు కూడా రొట్టె అయితే తింటా ఉన్నారు. వంకాయ కర్రీ రొట్టె కాంబినేషన్ అయితే పిల్లలు కూడా తింటారు, ఇష్టంగా బాగుంటుంది. అందుకని అందరికీ రొట్టెలు అయితే చేసేసాను. రొట్టెలు దాదాపుగా 10 రొట్టెలు అయితే చేశానండి. వంకాయ కర్రీ అయితే ఇంకా మగ్గిపోయింది. అందులో ఇంకా అందరూ వేసే ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం మసాలా, కొద్ది కొబ్బరి పొడి, వెల్లుల్లి అలా అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తాను. ఇంకా అవి మగ్గిపోయిన తర్వాత కూర అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా రొట్టె చేయడానికి పిండి అయితే తీసుకున్నాను. వేడి నీళ్ళు బాగా కాంచి అందులో పోస్తాను. ఇంకా చాలామంది వివరంగా చూపించండి అంటున్నారు. చాలామంది అంటే చాలామంది కాదు, మన ఛానలే చిన్నది, అదే అడిగిన వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇదిగో నీళ్ళు బాగా ఇలా కాంచుకొని తగుమోయనంగా, అంటే మనం పిండికి తగినట్టుగా నీళ్ళు తీసుకొని కాంచి ఈ పిండి అనేది ఇందులో వేసుకొని, నేనైతే 10 రొట్టెలకు మోయనంగా తీసుకున్నాను వాటరు. 10 రొట్టెలకి అయ్యే పిండి అయితే వేసానండి. అంటే క్వాంటిటీ నీళ్ళు అయితే ఎప్పుడు నేను కొలచలేదు. ఈసారి అయితే ఎప్పుడైనా ఇంకా ఎవరికైనా వివరంగా కావాలంటే కొలిచి చూపిస్తాను. ఇంకా బాగా వేడి నీళ్ళు కాంచి అందులో కొంచెం సాల్ట్ వేసి ఆ పైన పిండి వేసి బాగా కలిపి అదిమి పెట్టాలి. ఆ వేడి అనేది ఆ పిండికి పట్టుకుంటే తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీసుకొని ఇంకా ఈ పిండిని కొద్దిగా మళ్ళీ మామూలు నార్మల్ వాటర్ ఉంటాయి కదా, అవి చల్లుకుంటూ బాగా మెత్తగా, అంటే ఎక్కువ ఒత్తుకొని 20-30 సార్లు దాదాపుగా ఎంత బాగా ఒత్తినామంటే చేతితోటి ఇంకా మనకి రొట్టె అనేది అంత బాగా చేయడానికి వస్తుంది. నేను ఇంకా అలా చేత్తో దాదాపు ఒక 20 సార్లు అలా ఒత్తుతాను అనమాట పిండి. మన అరిచేయి స్టార్టింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి బాగా అలా రుద్దినట్టు అంటే కనుక పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది. అలా సాఫ్ట్గా మనకి ఇంక ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకైతే పిండి ఒత్తిన తర్వాత తెలుస్తుంది ఎంతవరకు అయిన తర్వాత ఇంకా రొట్టె చేయడానికి వస్తుంది అని. అలా బాగా 20 సార్లు అయితే ఒత్తుకోవాలి. నేనైతే కొంచెం ఇంకా మధ్యలో వీడియో అనేది ఎడిటింగ్లో తీసేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువ ఒత్తితే ఇంకా ఆనే నాకు టైం అంతా సరిపోతూ ఉంటుంది కదా, అందుకన్నట్టుగా కొంచెం అలా చూపించారు. ఇంకా తర్వాత మనకి వంటలాగా చేసుకుని తర్వాత కొంచెం చేతితోటి ఒత్తుకోవాలి, ప్రెస్ చేసుకొని మనకి చపాతీ అంత సైజ్ అయ్యేలాగా చేత్తో ఒత్తుకోవాలి ఫస్ట్.
డైరెక్ట్ ఇంకా చపాతీ కర్రతోటి రుద్దితే చపాతీ లాగా అనమాట. చపాతీ అంత సైజు వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు కర్రకు కూడా పిండి పూసి తర్వాత స్లోగా మనకి చపాతీ చేసిన దానికన్నా ఇంకా స్లోగా రుద్దాలన్నమాట. మామూలుగా చపాతీ చేసినంత ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా అనమాట. నేనైతే వీడియో అనేది ఫాస్ట్ పెట్టేశాను. ఎక్కువగా కూడా ప్రెస్ చేయకూడదు. ఎక్కువగా ప్రెస్ చేసినాం అనుకో అది బండకు అతుక్కుపోతుంది. మామూలుగా పీట మీద కన్నా బండ మీద బాగా వస్తుంది అనమాట రొట్టె ఇలా. అందుకని నేను కూడా ఫస్ట్లో అయితే పీట మీద చేసేదాన్ని, కానీ ఇట్లా బండ మీద చేయబట్టినాక బాగా వస్తుంటే ఇలానే చేస్తున్నాను. ఇంకా ఎడ్జులు బాగా సక్రమంగా చేసుకొని తర్వాత మళ్ళీ చిన్నగా అలా రోల్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ డ్రాప్ రోల్, మనం చిన్నగా కొడితే పిల్లల్ని ఎలా ఉంటుంది, పెద్దగా కొడితే ఎలా ఉంటుంది అట్లా అనమాట. చిన్నగా టచ్ చేయనట్టు అలా జస్ట్ రోల్ చేయాలి. అప్పుడు ఇంకా అది బాగా అవుతుంది అన్నమాట రొట్టె. తర్వాత ఇంకా చేత్తో తీసుకొని పెన్నం మీద వేయటమే. ఇంకా ఇలానే అండి నేను చేసేది. చూపించండి అంటున్నారు. ఇంకా నాకు వచ్చినంతవరకు, నాకు తెలిసినంతవరకు చూపించానండి నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. ఇంకా తర్వాత ఇంకా రొట్టెకి పైన పొడి పిండి ఉంటుంది కదా, దాన్ని నీళ్ళతో తుడిచి తర్వాత తిరగేయాలి. తిరగేసిన తర్వాత ఇంకా అటు ఇటు చూసుకొని మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి. మధ్యలోకి పెడితే ఎక్కువగా మాడిపోతుంది కాబట్టి కొంచెం సైడ్కి అలా జరుపుతూ ఉండాలన్నమాట. తొందరగా మాడిపోతుంది రొట్టె అనేది. ఇంకా అలా బాగా అయితే వేడి నీళ్ళల్లో వేస్తాం కాబట్టి పిండి బాగా పొంగుతాయి, మెత్తగా కూడా ఉంటాయి. ఇంకా వేడి తినేస్తే బాగుంటాయండి. ఇంకా నేను చేసే ప్రాసెస్ అయితే ఇదే. ఇంకా జొన్నలు కూడా ఇంట్లో పట్టించినవే. ఇంకా కొంతమంది బియ్యం వేస్తారు, మేమైతే బియ్యం వేయము, అచ్చంగా జొన్నలు అయితే పట్టించుకుంటాము. ఇలా అయినైతే బాగుంటాయి. ఎందుకంటే మళ్ళీ జొన్నలలో బియ్యం వేసి పట్టించుకుంటే ఏమో అంటే రొట్టెలు బాగా తెల్లగా ఉంటాయి, కానీ చూడటానికి అవి అంతగా బాగుండదనమాట. ఇంకా అలా కాల్చుతూ ఉన్నానమాట. వంకాయ కర్రీ, రొట్టె దాదాపుగా 10 రొట్టెలు చేశాను. ఇంకా మా అత్తయ్య ఏం చేస్తుందంటే అన్ని కూరగాయలు సర్దుతుంది, అందుకే నేనే రొట్టె చేసుకున్నాను అనమాట. లేకుంటే మామూలుగా మా అత్తయ్య వచ్చి రొట్టె కాలుస్తూ ఉంటే నేను ఈ రొట్టె అనేది తట్టుకుంటాను కదా. అట్లా కాకుండా ఇంకా ఇద్దరం ఒకేసారి ఎందుకులే కూరగాయలు సర్దేస్తుంది అత్తగారు అని ఇంకా నేనైతే వంట దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఇంకో రొట్టె కూడా చేస్తున్నాను చూడండి. ఇదిగోండి పిండిని బాగా ఒత్తుకొని తర్వాత మనకి అరచేతులకు వేసుకొని కొంచెం రౌండ్గా చేసుకొని తర్వాత చపాతీ కర్రకి అడుగున పిండి వేసుకోవాలి, పైన కూడా కొద్దిగా పిండి వేయాలి. అడుగున ఎక్కువ పిండి అయినా రొట్టె తిరగదు, పైన పిండి ఎక్కువగా ఉన్నా రొట్టె తిరగదు అనమాట. అట్లా కొంచెం జరుపుకుంటూ చేసుకొని ఎడ్జులు బాగా కట్టలాగా చేసుకుని తర్వాత మన చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో రుద్దేయటమే అండి. ఇంక ఈజీగా వచ్చేస్తుంది. స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కొంచెం చిన్నగా చపాతీ సైజు రుద్దుకుంటే కనుక సరిపోతుంది. మరి పెద్దగా ట్రై చేయకూడదు, చిన్నగా ట్రై చేసుకుంటూ కొంచెం పెద్ద సైజు అలా చేసుకోవాలన్నమాట. ఇంకా నేను కూడా అట్లనే నేర్చుకున్నాను. ఇంకా అది చేసిన తర్వాత పెన్నం మీద వేసేసి కాల్చుకోవటమే అట్లా. ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం అయితే రిక్వెస్ట్గా అడుగుతున్నారు, అక్క చూపించని. అందుకని ఇంకా రొట్టె అయితే చేశాను. అందరూ తిన్నారు కూడా. తిన్న తర్వాత ఇదిగోండి 3 రొట్టెలు, చివరికి కర్రీ కూడా అయిపోయింది. ఇంకా వీడియో తీసేంత టైం కూడా లేదు. అందరు తినేశారనమాట, లేట్ అయింది కదా రొట్టెలు చేయటము. ఇంకా తినేశారు. ఇంకా నాకు మా అత్తయ్యకి అనమాట 3 రొట్టెలు ఉన్నాయి. ఒకటి ఈవినింగ్ ఉంటుంది, ఒకటి నాకు, ఒకటి మా అత్తయ్యకి. ఇంక ఈవినింగ్ ఉంటే మా మామయ్య రొట్టె తింటాడు. కర్రీ కూడా అయిపోయింది చూడండి. ఇంక ఈ కర్రీ కూడా అయిపోయింది మేమిద్దరం తింటే. దాదాపుగా రొట్టె అంటే కర్రీ ఎక్కువగా తింటారు, బాగుంటుంది కదా. రొట్టెలకి ఎక్కువ కర్రీ తినొచ్చు. 1 కేజీ కర్రీ అయినా కానీ మాకైతే సరిపోద్ది దాదాపుగా. వంకాయ కర్రీ అంటే ఇంకా బాగా తింటారు. ఇంకా నేను మా అత్తయ్య చివరికి పెట్టుకొని తింటున్నాం అనమాట. ఆల్రెడీ మా వారు తినేసి శుభ్రంగా ఏదో సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మేము కూడా ఆ సినిమా చూసుకుంటూ అలా రిలాక్స్గా తిని తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా కొంచెం అన్నం చేసి అంతకుముందు చట్నీ ఉంటే చింతకాయ చట్నీ అదే సరిపించేశాను. ఈవినింగ్ మళ్ళీ చపాతీ చేసి ఈ కాకరకాయ కర్రీ చేస్తూ ఉంటే మా వాళ్ళు ఏమన్నారంటే, అమ్మో మాకు కాకరకాయ కర్రీ వద్దు, ఏమొద్దు, ఇంకా చికెన్ కావాలని అన్నారనమాట. మా వారు ఉదయం నుంచే చికెన్ అంటున్నాడు. నేనే ఇంకా అట్లా పోస్ట్ పోన్ చేశాను, కానీ చివరికి అయితే చికెన్ చేయాల్సి వచ్చింది. ఇంకేం చేస్తావు, కాకరకాయ కర్రీ చేస్తా అంటే వద్దన్నారు. ఇంకా అందుకని వాళ్ళకి ఇష్టమైంది తింటారులే అన్నట్టుగా చికెన్ తెస్తే చేసేసాను. చికెన్ కూడా అంటే మా వారికి ఇష్టమైనట్టు చేశాను అనమాట. మా వారికి ఎలా ఇష్టం అంటే ఎక్కువగా మసాలాలు ఏమి వేయకూడదు అసలు. జస్ట్ తాలింపు వేసేసి, అంటే ఆనియన్ ఎర్రగా మగ్గిన తర్వాత తాలింపు వేసేసి అందులో ఉప్పు, పసుపు, కారము, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ వేపాలన్నమాట. అట్లా చేస్తే మా వారికి ఇష్టమైనట్టు చేయమంటే అలా చేసేసాను. తర్వాత ఇంకా కొంచెం అన్నం చేశాను, కొంచెం చపాతీ చేశాను. అన్నం అయితే మిగిలిపోయింది, అందరు చపాతీలే తిన్నారు. ఇంకా చేస్తూ ఉంటే ఒక్కొక్కరు వచ్చి, అంటే ఉదయం చేసిన రొట్టె ఉంది ఒకటి, మా మామికి సరిపోతుందని ఇంకా రొట్టెలు ఏం చేయాలి, మేము చేస్తూ ఉన్నట్టు మా ఆలోచన లేదనమాట. ఒక్కొక్కరు వచ్చి అలా పెట్టుకొని వెళ్ళారనమాట. ఎందుకంటే ఇంకా చికెన్ అంటే అంత ఇష్టం మా వాళ్ళకి.
నేనేమో ఒక వారమన్నా స్కిప్ చేద్దాంలే అనుకుంటే కాదు, చివరికి చేయాల్సి వచ్చిందనమాట. కాకరకాయలు అయితే కట్ చేయని కూడా కట్ చేయలేదు, ఇంకా పైన పీలంతా తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా అవి కట్ చేస్తుంటే లేట్ అవుతుంది కానీ మళ్ళీ కట్ చేసుకోవచ్చని. ఇంకా ఈ సండే మా ఇంట్లో వంకాయ కర్రీతో మొదలైన వంట చివరికి మా వారికి ఇష్టమైన చికెన్ కర్రీతో ముగిసిందనమాట. ఇంకా నేను చేస్తూ ఉంటే చపాతీలు మా అత్తయ్య కాలుస్తుందనమాట. ఇంక ఇద్దరము ఇలా ఆడుతూ పాడుతూ ఉంటే అలుపు సలుపు ఉన్నది అన్నట్టుగా, కలిసిమెలిసి పని చేసుకుంటే కలదు సుఖం అన్నట్టుగా ఇద్దరం అలా కలిసిమెలిసి రొట్టెలు కానీ చపాతీలు కానీ ఇలాంటివి అయితే చేస్తాం. ఇంటి పనులు కూడా అంతే అండి, ఇద్దరం షేర్ చేసుకుంటాం చక్కగా. అత్తా కోడళ్ళము నువ్వు ఎక్కువ నేను తక్కువ, నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అన్నట్టుగా లేకుండా ఇద్దరం కలిసిమెలిసి పని అయితే చేసుకుంటాం. ఈ పని నువ్వే చేయాలి, ఆ పని నేనే చేయాలని ఏమీ లేదండి, ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటాం. ఇంకా చపాతీలు చేస్తుంటే లైన్గా వచ్చారు చూడండి, మా చిన్నబ్బాయి వచ్చాడు ఫస్ట్. మా చిన్నబ్బాయికి అయితే చికెన్ అంటే భలే ఇష్టం అనమాట. స్వీట్ అయ్యి ఏం తినడు, మా వారు కూడా అంతే. స్వీట్ అయ్యి ఎక్కువగా తినరు కానీ చికెన్ అంటే భలే ఇష్టం, ఎగ్గు కానీ అలాంటి ఇష్టము. ఇంకా మా వాడికి చికెన్ అంటే చాలు, తినేది కొంచెమే అయినప్పటికీ అట్లా చికెన్ లవర్స్ అనమాట మా వాళ్ళు. ఇంకా తర్వాత మా వారు వచ్చారు చూడండి, చపాతీలు అవుతూ ఉండగానే ఒక్కొక్కరు వచ్చారు. ఇంకా చపాతీ చికెన్ పెట్టుకోవడానికి మా వారు కూడా వచ్చి పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత మా పెద్దబాబు వచ్చాడు. ఇంకా ఆ తర్వాత అయిన తర్వాత మా మామయ్యకి ఆల్రెడీ రొట్టె ఉంది కదా, ఆ రొట్టె ఇంకో చపాతీ ఇచ్చి మా అత్తయ్య మా మామయ్యకి కూడా పెట్టేసింది. చివరికి ఇంకా మేమిద్దరం మా అత్తయ్య నేను చివరికి తిన్నామన్నమాట. అట్లా చికెన్ అయితే మా ఇంట్లో భలే ఇష్టం అందరికీ. చికెన్ అయితే ఏం మసాలాలు వేయకుండా, నీళ్లు వేయకుండా, అసలు టమాటా కూడా లేకుండా చేశాను. ఇంకైతే కరివేపాకు మాత్రం ఎక్కువ వేస్తాను, బాగుంటుంది. ఇంకా హాట్ కేక్ లాగా అలా వెంటనే చేయటము చపాతీలు, చికెన్ కూడా ఇంకా వెంటనే అయిపోయింది కూడా చివరికి. ఇంకా మా సండే అయితే ఇలా జరిగిందండి. ఇంకా ఇంతవరకు వీడియో కనుక చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఈ వీడియోని కూడా ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.